అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మరి రేపటి దినం అనంతపురంలో సూపర్ హిట్ అనే ఒక బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ యొక్క ఆనాడు ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 పథకాలని వాటన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ఒక జవాబుదారీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం అనే సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పుకుంటా పోతే మరి ఆనాడు పెన్షన్లను పెంపుదల చేస్తాం. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, అదేవిధంగా 10,000, 15,000 వృద్ధులు, వితంతులు, వికలాంగులు, అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలం మంచానికి పరిమితున్న వారికని చెప్పడం జరిగింది. దాన్ని తూచా తప్పకుండా ఆ యొక్క ప్రభుత్వం రాగానే అమలు చేసినటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు గారి నాయకత్వం అని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియపరుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఆ యొక్క మహిళల కొరకు ఉచిత గ్యాస్ సిలిండర్లని 3 ఏర్పాటు చేయడం జరిగింది ఉచితంగా సంవత్సరానికి. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే రైతులకు అన్నదాత సుఖీభవ పేరుతో రైతు అకౌంట్లలో సుమారు 46 లక్షల మందికి ఆ యొక్క 7,000 వంతున కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. 3 కంతుల్లో సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా జవాబుదారీ రైతు ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మహిళలకు శ్రీశక్తి పథకం ద్వారా ఆ యొక్క ఆర్టీసీ బస్సులు ఆనాడు జిల్లా పరిధిలో హామీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా మరి బస్సులను ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈరోజు సమర్థవంతంగా ముందుకు నడుస్తూ ఉంది. దానికి కూడా 8,000 చిల్లర పైసలు బస్సులను ఏర్పాటు చేసి సుమారు 1,800 కోట్ల రూపాయల పైసలు ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలున్నా ఇస్తామని చెప్పి సుమారు 67 లక్షల పైచీలకు బిడ్డలకు తల్లికి వందనాన్ని అమలు చేసేటటువంటి జవాబుదారీ ప్రభుత్వం, విద్యకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి సారథ్యంలో ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి దానికి కూడా సుమారు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి సంక్షేమ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తాను. మరి పెన్షన్ల కొరకు సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు, నెలకి 2,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం. అదేవిధంగా ఆ యొక్క గ్యాస్ సిలిండర్ ఉచితంగా సుమారు 2,670 కోట్ల రూపాయలని ఖర్చు చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం ప్రభుత్వం అని ఈ సందర్భంగా గర్వంగా ప్రజలందరికీ తెలియపరుస్తాను. ఆ విషయాలన్నీ కూడా రేపటి దినం జరుగుతున్నటువంటి బహిరంగ సభ ద్వారా ఆ యొక్క చంద్రబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా లోకేష్ బాబు గారు హాజరవుతా ఉన్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు హాజరవుతా ఉన్నారు, ఆ యొక్క బీజేపీ నుంచి మాధవ్ గారు హాజరవుతా ఉన్నారు. మూకుమ్మడిగా కలిసి మెలిసి ముందుకు నడుస్తున్నామనేది ప్రజలకు తెలియపరుస్తూ, సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ప్రజలకు తెలియపరుస్తూ, భవిష్యత్తులో కూడా కలిసి నడుస్తామని ప్రజలకు ఒక సందేశం ఇవ్వడానికి రేపటి బహిరంగ సభని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఆ యొక్క నిరుద్యోగాలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దాంట్లో భాగంగా మొదటి రోజే నిరుద్యోగ యువత, ఉపాధ్యాయ యువతకు 16,340 డిఎస్సి ఉద్యోగాలను అమలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానికి, విద్యామంత్రిగా నారా లోకేష్ బాబు గారిదని సగౌరవంగా తెలియపరుస్తాను. అందరికీ జవాబుదారీగా అమలు చేసిన ఘనత. ఈరోజు పరిశ్రమలు ఎక్కడికక్కడ పోయి పెట్టుబడులు తీసుకొచ్చి గత ప్రభుత్వాలకు భిన్నంగా 10,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంఓయూ కుదుర్చుకొని 9 లక్షల ఉద్యోగాలు కల్పనే భాగంగా పనిచేస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేటటువంటి ఏకైక ప్రభుత్వం ఏదో ఉందంటే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, లోకేష్ బాబు గారి సారథ్యం ఈ సందర్భంగా ఈ యొక్క ప్రతిపక్షాలకు కావచ్చు ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత కోసం నిరంతరం తపన పడేటటువంటి నాయకత్వం ఏదో ఉందంటే నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ సందర్భంగా ప్రజలందరికీ సగౌరవంగా తెలియపరుస్తున్నాం. ఆ విషయాన్ని రేపటి సభ ద్వారా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. లక్షలాది మంది హాజరవుతున్నటువంటి సభ, రేపటి సభని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. మరి అదేవిధంగా ముగిసిపోయినటువంటి అన్నా క్యాంటీన్లను పునరుద్ధరణ చేయడం జరిగింది. ఈ 15 నెలల కాలంలో 205 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరణ చేసి శుచికరమైన భోజనాన్ని 5 రూపాయలకు అందించేటటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తాడేపల్లి ప్యాలెస్లో చేరి
ప్రతిపక్ష స్థానం కూడా గల్లత్తైపోయినటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే రైతు పోరంట. ఎక్కడైనా రైతు పోరో, రైతులకు కావాల్సినటువంటి కనీస అవసరాలు తీర్చేటటువంటి వాళ్ళ యొక్క గౌరవాన్ని ఇనుమం చేసేసేటటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. దానికి నిదర్శనమే ఆ యొక్క అన్నదాత సుఖీభావ పేరుతో 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మొదటి కొంత 7,000 రూపాయలు జమ చేసి వాళ్ళ కష్టాలు నష్టాలలో పాలు పంచుకొని ఒక జవాబుదారీ ఉండే ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం ప్రభుత్వం. మరి ఈ రోజు దినం వాళ్ళ యొక్క కేడర్ అంతా కూడా ధర్నాలు అవి చేయడం జరిగింది రైతు పోరు పేరుతో. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రజల తరఫున, రైతుల తరఫున రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే యూరియా కూడా ఎక్కడ కేవలం ఒక అల్లకొల్లను సృష్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం. ఒక అబద్ధపు ప్రచారం, అబద్ధపు నీడలో ప్రారంభించినటువంటి పార్టీ, అబద్ధాలే ఒక సాంప్రదాయంగా పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి నాయకత్వం ఉండే పార్టీ ఏదో ఉందంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ. మరి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి యూరియా ఎక్కడ కొరత లేదు. 83,000 టన్నులు నిల్వ ఉంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ రైతులకు నాణ్యమైన యూరియాను అందిస్తా ఉన్నారు. 83,000 టన్నులు రెడీగా ఉంది గోడాముల్లో. అవన్నీ కూడా కలెక్టర్లు మానిటరింగ్ చేయమని చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటి దినం కూడా ఆ యొక్క అధికారుల రివ్యూలో కూడా. మరి అదేవిధంగా 17,000 టన్నుల పైచీలకు కాకినాడ పోర్టు కేంద్ర ప్రభుత్వం పంపుతా ఉంది. నిన్నటి దినమే కూడా ఆ యొక్క కేంద్ర